వడ్లమూడి నాయకురాలి శత జయంతి సందర్భంగా హాజరైనటువంటి పెద్దలు, శ్రేయోభిలాషులు, ఉద్యమ శ్రేయోభిలాషులు, నాయకురాలు అభిమానులు, కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. నేను అప్పుడే లోపలికి రావడంతోనే దేవేంద్ర ప్రస్తావించారు. నాగేశ్వరరావు గారు ప్రజాకవి, బ్యానర్ మీద ఉన్నటువంటి రాసినటువంటి మొత్తం అది ఆయన జీవితానికి సంబంధించినటువంటి వాస్తవాలు. బహుశా సుందరయ్య భవనం వెనకమాలు ఉండేది. ఆ సుందరయ్య భవనంలో వెనకమాల షెడ్ ఉండేది, ఎదర ఆఫీస్ ఉండేది, వెనకమాల షెడ్ ఉండేది. ఆ షెడ్డే నాగేశ్వరరావు గారికి రచనకు ఉపయోగపడేటువంటి కేంద్రం. ఆయన అక్కడే కూర్చునేవాడు, నేను ఆఫీసులోనే ఉండేవాడిని, అప్పుడప్పుడు వస్తుండేవాడిని. పిలుస్తూ కాశీ సమస్య ఉంది, చూని చెప్పు, నేను పాట రాస్తానని చెప్పానని అనేవాడు. అంటే లేదంటే నేను చూనికి చెప్తాను, కడతానని చెప్పానని అనేవాడు. అని అంటే కాదు కాదు, నువ్వు చూని చెప్పు, చూనికి అనుగుణి అనేవాడు. అంటే రాగజ్ఞానం, తాళజ్ఞానం రెండూ కూడా ఎక్కడా మాతృక అని చెప్పనేటువంటిది ఎక్కువ రావడం కానీ తక్కువ రావడం కానీ, సాహిత్యంలో చూనికి అనుగుణ్యమైనటువంటి పద్ధతుల్లో పాట రాసినటువంటి కవి బహుశా నాకు తెలిసిన నాగేశ్వరరావు. సినీ రంగంలో ఉండుండొచ్చామో కానీ ప్రజారంగంలో చూస్తే ఆ తర్వాత ఆ వారసత్వం పుట్టుకుపుచ్చుకున్నాడు దేవేంద్ర. ముందు ట్యూన్ ఇస్తే ట్యూన్కి అనుగుణ్యంగా పాట. ఆ సందర్భంలోనే బహుశా సుందరయ్య గారు 78లోనో 79లోనో రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు విజయవాడ ప్రెస్ క్లబ్లో. ఆ శిబిరానికి అప్పుడు దైరానందం గారు రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. వడ్డమూడి నాయకురాలు ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీలో ఆఫీస్ బేరగా ఉండేవారు. ఆ సందర్భంలో శిక్షణా శిబిరానికి నేనే ట్యూన్స్, ఈ వేప నరసింహరావు, చెన్న అప్పారావు వాళ్ళిద్దరి సాహచర్యం, ట్యూన్ సాహచర్యంతో పాటలు నేర్పడం చెప్పనేటువంటి జరిగింది. ఇప్పుడు పాడినటువంటి ఉపా కోటేశ్వరరావు ఆ రోజు పల్లెలో పనివాడ పాట ఆ శిక్షణా శిబిరంలో నేర్చుకున్నటువంటిది. అదేవిధంగా కమ్రేడ్ జగన్ గారి వీళ్ళందరూ ఆ శిక్షణా శిబిరానికి హాజరైనటువంటి 12 పాటలు ఆ శిక్షణా శిబిరంలో నేర్చుకున్నటువంటి ఈ రోజు కూడా ప్రజల నాలుకల మీద అప్పుడప్పుడు తాతపడేటువంటి ఆలపించేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు పద్మా చెప్పినట్టుగా ఆ రోజు పాట మరుసటి రోజు అంటే రేపే, ఈ రోజు అయితే రేపే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర బంద రోడ్డు మీద ధర్నా ఉంది రైతాంగ సమస్యల మీద. ఆ ధర్నాకి సంబంధించి పాట రాయమని చెప్పారని ఆయన కల్పించింది, రాయాలని పార్టీ కూడా చెప్పింది. నన్ను కూర్చోబెట్టి ఆ రోజు పాట అప్పటికప్పుడే ఒక గంటలోనే ఇందాక ఉమామహేశ్వరరావు చెప్పాడు, అర్జెంటు కవి వెంటనే స్పందించి సాహిత్యాన్ని అందించేటువంటి దాంట్లో నాగేశ్వరరావు ముందుండేవారు. అట్లా రాసినటువంటి పాటే మరుసటి రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర పాడితే దాదాపు నాకు తెలిసి కంట తడి పెట్టనటువంటి రైతు లేడు అని చెప్పనేటువంటిదంటే అతిశయోక్తి కాదు. ఇందాక పాడినటువంటి ఒక చరణం పద్మా చెప్పింది. అప్పుడే బండి నుంచి వచ్చినటువంటి మనవడు తాత బుజ్జాయి ఏదని చెప్పనని అడిగితే అప్పుడే అమ్మకానికి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది ఆ ఆవు. దాన్ని ఏమైందని చెప్పనని అడిగితే నోటితో సమాధానం చెప్పలేక తాత మనవడిని కావులించుకుని ఏడ్చేటువంటి సన్నివేశం ఆ రోజు రైతాంగం కళ్ళల్లో మెదులాడి వాళ్ళు ఏడిపించినటువంటి పరిస్థితి. అటువంటి పాటలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ సుందర భారతం అందరిది అనేది ఈరోజు ప్రజలు మెచ్చుకునేటువంటి పాట, భారతదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణ్యమైనటువంటి పాట. ఆ సాహిత్యం ఎప్పటికీ ఎక్కడైనా ఏ వేదిక మీదైనా జనరల్ వాళ్ళైనా సరే ఆడేటువంటి పాడేటువంటి దానికి అనువైనటువంటి సాహిత్యం అది. ఇక ఎమర్జెన్సీ కాలంలో బహుశా కాటూరులో అనుకుంటా అప్పుడు వడ్డే సోమనాథరావు అక్కడ పోటీ చేశారు. ఉదయం గారు మమ్మల్ని తీసుకెళ్ళారు.
ఆ రోజు పాటలకి నన్ను డ్యాన్స్ నృత్యరూపకారి మహారాజులు వచ్చారని చెప్పనేటువంటి పాట ఆనాడు రాసినటువంటి సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంజయ్ గాంధీ పరిపాలనని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఆడినటువంటి నృత్య రూపకంలో ఆ మహారాజులు వచ్చారని చెప్పనేటువంటిది రంగి అని చెప్పనేటువంటి క్యారెక్టర్ ఈరోజు కూడా అప్పుడప్పుడు అంటే ఇప్పుడు మోడీ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు, అది ఎప్పటికీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఆయన రాసేటువంటి సాహిత్యంలో కూడా వ్యవహారికం ఉంటుంది, పారిభాషిక పదాలు ఉంటాయి, భాష కూడా చాలా సరళమైనటువంటి భాష. ఆ భాషతో కూడినటువంటి ఆయన సాహిత్యం గ్రామీణ సాహిత్యమే కాదు, పట్టణ సాహిత్యానికి సంబంధించినటువంటి అర్బన్ కల్చర్ని ప్రతిబింబించేటువంటి పద్ధతుల్లో కూడా ఆయన రాసినటువంటి పాటలు ఉన్నాయి. ఏదేమైనా ఆయన ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. వారి కుటుంబం ఈ రోజు కూడా ఉద్యమంతో సాన్నిహిత్యంతో సన్నిహిత సంబంధాలు కలిగి ప్రత్యక్షంగా పాల్గొంటున్నందుకు ఆయన నిర్వహించినటువంటి పాత్ర కానీ ఆయన తయారు చేసినటువంటి కృషికి కానీ మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు కామ్రేడ్ నాగేశ్వరరావు గారికి నివాళులు అర్పిస్తూ